సో ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది? సరి అయిన టైంలో భోజనం చేయకపోవడం వల్ల. ఈ యొక్క లైఫ్ స్టైల్ యోగా చేయడం ద్వారా కూడా డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతుంటే డయాబెటీస్ అన్నమాట. సో ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ మనం ఆలోచిస్తే ఈ యొక్క లైఫ్ స్టైల్, మన ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ అనేది ఏది సరిగ్గా లేదు. అండ్ స్ట్రెస్, మనము మీల్స్ కూడా సరి అయిన టైంలో భోజనం చేయకపోవడం వల్ల కూడా ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. డయాబెటీస్కి సైంటిఫిక్గా మనం చూస్తే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోవడము, లేదా ఇన్సులిన్ ప్రాపర్గా మనకి వర్క్ చేయకపోవడం వల్లనో, బాడీ యూటిలైజ్ చేసుకోకపోవడం వల్లనో బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ లేదా మనం ఏదైతే సుక్రోజ్ అంటామో అది హైగా పెరిగిపోతుంటుంది. దీనివల్ల ఏంటంటే వైటల్ ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నటువంటి హార్ట్ కానీ ఐస్ కానివ్వండి, ఇవి ప్రాపర్గా ఫంక్షనింగ్ అనేది డిలే అవ్వడం జరుగుతుంటుంది. ఈ కండిషనే డయాబెటీస్ అంటారు. లక్కీలీ మనకేంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని మన లైఫ్ స్టైల్లో ప్రాపర్గా ఫాలో అవ్వడం వల్లనే మనం చేంజ్ చేసుకోవచ్చు. అందులో మనకి ముఖ్యంగా ఫుడ్, రెండోది యోగా లాంటి ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మన ఫుడ్లో చూస్తే ఎక్కువగా మనం తీసుకోవాల్సింది హోల్సమ్ ఫుడ్. అంటే మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన ఫుడ్, మనం తీసుకున్న రైస్ ఎలా ఉంటుంది అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది, రిఫైన్డ్ అయిపోయింది. దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్, హస్క్ లాంటివన్నీ కూడా బయట వెళ్ళిపోవడం, ఓన్లీ షుగర్, గ్లూకోజ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ఫుడ్ కాకుండా హోల్సమ్ ఫుడ్ అంటే మనకి మిల్లెట్స్లో బాగా సోప్ చేసి కుక్ చేయడం, ప్రాపర్గా కుక్ చేయడం, రాగులు తీసుకోవడం ఎక్కువ మోతాదులో, రెడ్ రైస్ అని మనకి పినోనా అని చాలా దొరుకుతుంటుంది, అలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఫస్ట్. తర్వాత ఈ ఫుడ్ కాంబినేషన్లోనే కార్బ్స్ కేటగిరీలోనే వస్తాయి ఇవన్నీ కూడా. మనం తర్వాత వెజిటేబుల్స్ క్వాంటిటీని పెంచుకోవడం, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఎక్కువగా వెజిటేబుల్స్తో పాటు ఫ్రూట్స్ని కూడా తీసుకోవడం. ఫ్రూట్స్ అంటే లైక్ జామకాయ కానివ్వండి, పపాయ కానివ్వండి, యాపిల్స్, ఇలాంటి వాటిని మోడరేట్గా తీసుకోవడం వల్ల కూడా మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రెండోది ఏంటంటే ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్ మనం తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే ఎందుకు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అని అంటే మన బాడీకి ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. ప్యాంక్రియాస్ అనేది ప్రాపర్గా వర్క్ చేయడానికి, ఇన్సులిన్ ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వడానికి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది చాలా యూటిలైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే బీరకాయ కానివ్వండి, సొరకాయ కానివ్వండి, లేకపోతే పొట్లకాయ తీసుకోవచ్చు, బెండకాయ తీసుకోవచ్చు, ఇలాగ ఫైబర్ రిచ్ ఫుడ్. ఇంకా వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్ లిస్ట్లో మనం అన్నీ కూడా తీసుకోవచ్చు హ్యాపీగా. అండ్ కొన్ని హెర్బ్స్ ఉంటాయి, ఫ్యూ హెర్బ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డిక్రీజ్ ద డయాబెటీస్. అలాంటి వాటిలో ముఖ్యంగా మెంతులు. రాత్రి సోక్ చేసినటువంటి మెంతుల్ని మార్నింగ్ మనం తీసుకోవడం వల్ల మనకి ఈ యొక్క డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా రోజు ఒక ఆమ్లా తీసుకోవడం, సిన్నమన్ టీ అప్పుడప్పుడు తాగుతుండడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని ఫుడ్స్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. బేకరీ ఫుడ్ ఎక్కువగా బయట తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, చాక్లెట్స్ తీసుకోవడం, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, కేక్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉంటాయన్నమాట. సో ఈవెన్ అక్కడ డయాబెటీస్ కోక్ అని రాసున్నా కూడా దాంట్లో చాలా వరకు అవాయిడ్ చేయడమే చాలా మంచిదన్నమాట మనకి. దాంతోపాటు మనం కొద్దిగా లైఫ్ స్టైల్ యాక్టివిటీ కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఏంటి, తిన్న వెంటనే మనం కూర్చోనేయకుండా ఒక 20 minutes వాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తిన్న వెంటనే పడుకోకుండా కొద్దిగా అవేర్గా ఉండడం ఇంపార్టెంట్. డైలీ ఒక 20 to 30 minutes మోడరేట్ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత రోజంతా కూడా హాట్ వాటర్ తాగుతూ ఉండడం ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాల్సి వస్తే మనకి స్మాల్ మీల్స్ అనేది ఒక 4 times మీల్స్గా తీసుకోవడం డయాబెటీస్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్. గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా డయాబెటీస్ మనకి స్ట్రెస్ బేస్డ్ అన్నాం కాబట్టి తొందరగా నిద్రపోవడం, అట్లీస్ట్ 10 o'clock అంతా నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ ఆ టైంలో డీటాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకి సెల్స్ అన్నీ కూడా రెజన్యువేట్ అయ్యే టైం కాబట్టి మనకి ఆ టైంలో స్ట్రెస్ అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి అట్లీస్ట్ మనం 10 o'clock కన్నా పడుకోవడం, అర్లీ మార్నింగ్ 5 to 6కి లేచిన వెంటనే కొద్దిగా ఈ యాక్టివిటీస్, ఫుడ్ స్టైల్ అన్నీ మార్చుకోవడం వల్ల డయాబెటీస్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మనం యోగా చేయడం ద్వారా కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు.
ముఖ్యంగా నేను కొన్ని ఆసనాస్ మాత్రమే చెప్తాను. లైక్ 30 to 45 మినిట్స్ మీరు రెగ్యులర్గా చేస్తే చాలు, డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా యోగాసనాలు చేసినప్పుడు మన మజిల్స్ అనేవి గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఇది మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేస్తే చాలా వరకు బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా కూడా మజిల్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా మెటబాలిజం పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ పెరగడం వల్ల ఇంకా ఎనర్జెటిక్గా కూడా ఉండొచ్చు. కొన్ని ఆసనాలు ఉన్నాయి ఏంటంటే అందులో ముఖ్యంగా అర్ధమత్స్యేంద్రాసన. అర్ధమత్స్యేంద్రాసన చేయడం వల్ల చూడండి, కరెక్ట్గా ప్యాంక్రియాస్ ఉన్నటువంటి ప్లేస్కి మనకి ట్విస్టింగ్ జరుగుతుంది. ఇలా ట్విస్ట్ అవ్వడం వల్ల ప్యాంక్రియాస్ అనేది రెగ్యులేట్ అయ్యి ప్రాపర్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. అదేవిధంగా వక్రాసన కూడా సేమ్ ఇదే యొక్క ఫంక్షన్ ఉంటుంది. ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ని కూడా కరిగించేలా ఉంటుంది. దానివల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ మండుకాసనం. మండుకాసనం చేయడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గడం, దానివల్ల స్ట్రెస్ అనేది తగ్గడం వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ధనురాసన కూడా మనకి చాలా యూస్ఫుల్ అనమాట. ధనురాసన కూడా మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గడం జరుగుతుంది, ప్యాంక్రియాస్ రెజ్యునేట్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి ఆసనం ఏంటంటే పశ్చిమోత్తాసన. ఈ పశ్చిమోత్తాసన చేయడం వల్ల ప్యాంక్రియాస్ రెగ్యులేట్ అవ్వడం, బెల్లీ ఫ్యాట్ తగ్గడం, స్ట్రెస్ తగ్గడం, సో బాడీలో స్ట్రెంగ్త్ పెరగడం జరుగుతుంది. ఈ ఆసనాలు ఎస్పెషల్లీ మనకి ట్విస్టింగ్ ఆసనాలు, ఏదైతే ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ ఉంటుందో, ఎక్కడైతే మనకు రెజెన్యువేషన్ జరుగుతుందో అలాంటి ఆసనాలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ మీరు సూర్య నమస్కారాలు ఒక 12 టైమ్స్ చేసి ఒక 5 ఆసనాస్, ఇలాంటి ఆసనాస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి గ్లూకోజ్ కంట్రోల్ అవ్వడం అనేది మనకి వస్తుందన్నమాట మెయిన్గా. అదేవిధంగా ప్రాణాయామాలో మనకు అనులోమ విలోమ ప్రాణాయామ చేయడం వల్ల మనకి ఎస్పెషల్లీ మనకి యాంగ్జైటీ తగ్గడం జరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం జరుగుతుంది, మెయిన్ ప్రాణిక్ ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. కపాలభాతి ప్రాణాయామ వల్ల మనకి మెయిన్గా ప్రాణిక్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంతా కూడా ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది. ఈ విధంగా కపాలభాతి ప్రాణాయామ కాంబినేషన్ అండ్ అనులోమ విలోమ కాంబినేషన్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. అదేవిధంగా మెడిటేషన్, డైలీ ఒక 10 to 15 మినిట్స్ మెడిటేషన్ చేయడం వల్ల మెయిన్గా డయాబెటిక్ వాళ్ళకి ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా మెడిటేషన్లో క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఒక ప్రాపర్గా మనం తీసుకున్నటువంటి ఫుడ్, ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి చెప్పినటువంటి ఫుడ్, మనం ఎక్కువగా హోల్సమ్ ఫుడ్ తీసుకోవాలని చెప్పాము, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని చెప్పాము. అదేవిధంగా కొన్ని హెర్బ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, మనం అవాయిడ్ చేయాల్సినటువంటి ఫుడ్ లిస్ట్ తీసుకోవాలి. అదేవిధంగా మోడరేట్గా మనము భోజనం తర్వాత వాక్ చేయాలని చెప్పాము, ప్రాపర్ స్లీపింగ్ అనేది అలవాటు చేసుకోవాలని చెప్పాము. దాంతోపాటు ఈ విధంగా సూర్య నమస్కారాలు ఒక 5 to 6 ఆసనాలు చేయడం, ఒక 2 ప్రాణాయామ, ఒక 10 మినిట్స్, ఇవన్నీ చేయడానికి మనకి ఒక 60 మినిట్స్ టైం పడుతుంది. ఇవన్నీ చేసుకొని మనం హ్యాపీగా డయాబెటీస్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.